ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. రోమా పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనములు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఆమేన్. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన గొప్ప దేవ, మేమింకను పాపులమై ఉండగానే మా కొరకు ఈ లోకమునకు వచ్చి అనేక శ్రమలు, నిందల, అవమానములు భరించి సహించి సిలువలోని పరిశుద్ధ రక్తమును కడవరకు కార్చి ప్రతి పాపశాప రోగముల నుండి మాకు విడుదలనిచ్చిన గొప్ప దేవ, నీకే స్తోత్రం. నీ మరణ పునరుద్ధానముల ద్వారా నాయన ఉగ్రత నుండి తప్పించి మాకు నిత్య జీవమునొస్తున్న గొప్ప దేవ, నీకే స్తుతులు, స్తోత్ర వందనములు చెల్లించుకొనిచున్నాము దేవ. పరిశుద్ధ, ఎందరైతే ఈ సత్యాన్ని తమ హృదయంలో అంగీకరించి తమ నోటితో ఒప్పుకుంటారో వారు రక్షించబడుదురని వాక్యం ద్వారా సెలవిచ్చుచున్న దేవా, నీకే స్తోత్రము నాయన. అదే రీతిగా యేసయ్య, ఎంతటి పాపనైనా క్షమించే దేవుడవయ్యా నాయన, నీకే స్తోత్రం. మా పాపములను మేము ఒప్పుకొని ఎడల నీవు నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక నాయన మా పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా నాయన చేయువాడవు తండ్రి. నీకే స్తోత్రం నాయన. నేను కేవలం నాయన నీ ఉచితమైన ప్రేమ, నీ కృపచేత మాత్రమే నాయన అని ప్రభా మా యొక్క తండ్రి నా ప్రభ క్రియల వల్ల కాదు అని వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, నీకే వందనాలు చెల్లించుకొనిచున్నాను తండ్రి. నాయన ఎందరైతే తండ్రి నా ప్రభ నాయన పాప బంధకాల్లో బంధించబడి ఉన్నారో, రక్షణ లేక నా తండ్రి నా ప్రభ నాయన ఉన్నారో తండ్రి నాయన, వారి యొక్క రక్షణ కొరకు, వారి విడుదల కొరకు తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. అలానే తండ్రి నాయన క్రీస్తునందు దేవుడు నాయన మమ్మల్ని క్షమించిన ప్రకారము మేమును తండ్రి నాయన ఒకరినొకరు క్షమించుకొని మనసు అనుగ్రహించమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నామని నమ్ముచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.